దీనికంతా మూల కారణం నువ్వే. నన్ను ఇలా దుఃఖ సముద్రంలో ముంచెత్తుతావా? నాకు అత్యంత ప్రీతిపాత్రుడమైన అనుజుడం అనుకున్నాను, కానీ నాకు ఇలా అనర్థం తెచ్చిపెట్టే దళితుడు అవుతాం అనుకోలేదు. అన్నా రామభద్ర, అన్నా ఆనాడు తల్లి మాటలు విని నీవే పట్టాభిషిక్తుడవై ఉంటే ఈనాడు నాకు ఈ సంక్షోభం ఉండేది కాదు. కాదు, దుర్భర దుఃఖ కారణమైన ముళ్ళ కంచెను నా నెత్తిన పెట్టడానికి దాచిపెట్టు. అన్నా, సింహం చేయవలసిన మహత్కార్యం చిట్టెలుగా చేయగలను. రవివంశ చక్రవర్తులు మహామహులు ధరించిన కిరీటాన్ని నేను ధరించగలను. అది రఘువంశోత్తముడమైన నీకే చెల్లింది. అందుకే వచ్చింది ముప్పు. ఆ చక్రవర్తులు ధరించిన కిరీటాన్ని నెత్తిని పెట్టుకుని ఆ మహామహులు ఆర్జించిన కీర్తిని మట్టిపాలు చెయ్యలేక లోకోపవాదానికి భయపడవలసి వచ్చింది. బహిప్రాణమైన నా జానకిని పరిచయించవలసి వచ్చింది. కఠిన కర్కశ పాషాణ హృదయుడని ఆ మాయకురాలిని గర్భవతిని తిరిగి కారులకు పంపించవలసి వచ్చింది. సీతాదేవిని పరిచయించారా? భరత, భరత, నిన్ను బ్రతిమానుకుంటాను. నా మాట విని నా యందు నీకు భక్తి తాత్పర్యమే ఉంటే ఈ రాజ్యభారం నువ్వు వహించు. అన్నా, నా జానకితో నేను తప్పవని అడిగి పెడతాను. అన్నా, అన్నా, ఇదివరకు నా తల్లి చేసిన అపచారానిగా ఇంకా తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇంకా ఎందుకు ఈ పరీక్ష అన్నా? అన్నట అన్నా, నా మాట పెడచి వినబెట్టిన వాడవు. నీవు తమ్ముడవు కాదు, నేనన్నను కాదు. పోతురు మడుకురా. రామభద్ర, ఎంత పని చేశావు! పురుషోత్తముడవని పేరు పొందావు, సుగుణాభిరాముడవని కీర్తినందావు. అగ్ని సుచిర్భవ మహాసాధ్వైన అర్ధాంగిని అడవులకు వెళ్ళగొట్టి నీవే అప్రతిష్ట పాలు చేస్తావు. ఆ ప్రతిష్టకే భయపడవలసి వచ్చిందమ్మ. పుట్టుక చేతనే భూదేవిని పునీతగా చేసింది. నిన్ను చేపట్టి నీ కీర్తి బ్రహ్మలోకం వరకు వ్యాపింపచేసింది. రఘువంశం మెట్టి తన పాతివ్రత్యం చేత ఛాయాదేవిని కూడా మరపించి నీ పితృపితామహ ప్రపితామహులను కూడా ఊర్ధ్వలోకాలకు నెట్టింది. అట్టి పరమ పావని సీతకు అప్రతిష్ట, ఆ అమాయకురాలని త్యజించడం నీకు ప్రతిష్ట. కాదమ్మా, కాదు, నాకు ప్రతిష్ట కాదు. నా సీత సాక్షిలమ్మ. ఆమె నిర్మలాంతఃకరణ నాకు తెలుసమ్మా, తెలుసు. తెలిసి ఇలాంటి ఘోర కార్యం ఎందుకు చేశావు? లోకంలో ఎక్కడైనా కోడలి గుణదోషాలించవలసింది అత్త. ముగ్గురు అత్తల అంతఃపురం పాలిస్తూ ఉన్నప్పుడు మాతో ఆలోచించకుండా గుణవతిని వెళ్ళగొట్టడానికి నీకేం అధికారం ఉంది? ఎంత దుర్మార్గుడైనా గర్భవతి అయిన భార్యలు దారంగా చూస్తాడు, అత్తట్లు ముచ్చట్లు తీరుస్తాడు. అంతేకాని ఇలా అడవి పాలు చేస్తాడా? ఇంతకంటే మహాపాపం ఏమైనా ఉందా? లేదమ్మా, లేదు. ఇంతకంటే మహాపాపము లేదు. ఆ పాపానికి నిష్కృతి లేదు. ఇన్నాళ్లకు మళ్లీ అయోధ్య రాజమందిరం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం. సీతాతనయుణ్ణి చేతులారా ఎత్తి పెంచి ముద్దు ముచ్చట్లు తీర్చుకునే శుభ సమయం వస్తుందని మురిసిపోతున్నాం. పిడుగుపాటులా అనాలోచితంగా ఎంత పని చేశావు రామభద్ర, ఎంత పని చేశావు. నేను అనాలోచితంగా చేయలేదు. ప్రభువు ప్రజావాక్యానికి కట్టుబడక తప్పదమ్మా. ప్రజాభిప్రాయం పలుగాకుల ప్రేరాపణ ప్రజాభిప్రాయమా? కాకపోయినా అదే ప్రమాదకరమైనవి. వాటిని ఇప్పుడు తృణీకరిస్తే ముందు ముందు అదే కట్టుకథలు భావిశాంతుల వారు తప్పు చేసినప్పుడల్లా చెయ్యెత్తి సీతారాముల్ని చూపిస్తారు, రఘువంశాన్ని రద్దు చేస్తారు. తల్లి ఏమీ చెయ్యదు, నేను ఆజ్ఞాపిస్తున్నాను. వెంటనే భరతుని పంపి ఆ అమాయకురాలికి వార్త తెలిసి కంటతడి పెట్టక ముందే జానకిని తిరిగి రప్పించు. అమ్మా, మాతృవాక్య పాలన కన్నా మహనీయమైన కార్యం ఏముందమ్మా? నీ కుమారుడు క్షేమనైనా హింసించలేని శ్రీరాముడు, కానీ ఈ ఘోరం చేసిన వాడు ప్రజారంజకుడైన రాజారాముడు. దీనిలో సత్యం నీవే అర్థం చేసుకోము. జానకిని తిరిగి రప్పించమని కాక ఎడబాయ వద్దని ఆజ్ఞాపించము. ఆనాడు పితృవాక్య పాలన చేసినట్టే నేను మాతృవాక్య పాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి నా సీతతో తపోవనానికి వెళ్తానమ్మా. రామభద్ర, రామభద్ర. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై
ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా సాధులకెప్పుడు వెదలేనా తీరని దుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కులమున జనిల్చిన నృపతులు ఈ దారుణము సహించెదరా విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు ఎండకల్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవచి విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అగ్ని పరీక్షకే నిలిచిన సాధ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యముమని అల్పుని మాటయే జనవాక్యముమని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఎవరు హించెదరు రామభద్ర ఇక్ష్వాకు వంశంపున జన్మించి ఇల్లాలికై రాజ్య పరిత్యాగం చేస్తావా? ధర్మం కోసం నేను తనయుణ్ణి త్యజించలేదా? హరిశ్చంద్ర వంశజుడిని ఆడి తప్పుతావా? పట్టాభిషేక సమయమున నీవు చేసిన ప్రమాణం జ్ఞప్తికి తెచ్చుకో. రామచంద్ర, నీవు జానకీనాథుడవు జననాథుడవు కూడాను. నీ పితృపితామహులమైన మేము ప్రజాక్షేమాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా విస్మరించామా? మహామహుల మేరు సమాన జీవులైన పుణ్యమూర్తులు మీరెక్కడ? అల్పుడనైన నేనెక్కడ? నీవు అల్పుడవా రామభద్ర? ధీరోదాత్తుడవైన నీ వల్లనే రఘువంశ కీర్తి ఆచంద్రాత్మకమై వర్ధిల్లుతుంది. ధైర్యం వహించు. ధైర్యమా? ప్రాణ సమానమైన సీతను విడిచి జీవశ్చవాన్నైంది. ఇంకెక్కడికి? రాఘవా, నీ తాతనైన నేను ఇందుమతి వియోగం అనుభవించలేదా? కుమార రామచంద్ర, ఇది పరీక్షా సమయం.
నీకెంత భారమైన వెనుదీయక రవివంశ కీర్తిని కూడా నీ తల మీద పెట్టుకో. సంకోచిస్తావే, అది నీ విధి. అన్నా లక్ష్మణ, ఇదేంటి? దారి తప్పలేదు కదా? నట్టడివికి పోయే వారికి దారి తెన్ను ఏమిటి తల్లి? అదేమిటి లక్ష్మణ, నీ ముఖం కళావిహీనమై చిన్నపోయింది. ఈ పుణ్యాశ్రమ దర్శనం నీకు ఆనందదాయకం కాదా? లేక మీ అన్నగారికి ఇష్టం లేని ఈ అరణ్య సందర్శనం కోరినందుకు కోపమా? ఎంత మాట తల్లి! పరమ పావని మాతృ సమానురాలవైన నీ మీద నా కోపం. కుసుమ కోమలివైన నీ కష్టాలు తలుచుకుంటే నా మనస్సులో పొంగే పరితాపం. నాకే కష్టం లేదు లక్ష్మణ. ఈ అరణ్యవాసం నాకు అలవాటైందేగా. ఈ ప్రకృతి సౌందర్యం, ఈ మనోహర అరణ్యం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నా జీవిత కాలం అంతా ఇక్కడే గడిపేయాలని బుద్ధి పుడుతుంది. అమ్మా!